జాబిల్లి కథలు. తూర్పు గోదావరి జిల్లాలో గోపాలపురం అనే ఓ చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రైతులు ఎక్కువగా ఉండేవారు. గేదెలు, ఆవులు, ఇలా కొన్ని జంతువులు వారి జీవనాధారానికి తోడుగా ఉంటూ ఉండేవి. ఇక అదే గ్రామంలో గంగయ్య అనే ఓ మధ్యతరగతి రైతు ఉండేవాడు. ఆ రైతు దగ్గర కొన్ని బర్రెలు, ఎడ్లతో పాటు ఓ గాడిద కూడా ఉండేది. కాని ఆ గాడిదంటే వాళ్ళావిడ కమలమ్మకు పడేది కాదు. ఓ రోజు రాత్రి, ఏవయ్యా, ఎందుకయ్యా అనవసరంగా ఈ గాడిదని మేపుతావ్? అది నిన్నేం చేసింది? ఏదో 4 గడ్డి పరకలు ఎక్కువ వేస్తాం, అంతే కదా. అయినా సరే, నాకెందుకో ఈ గాడిద మనకు బరువనే అనిపిస్తోంది. అది చేసే పని అది చేస్తుందిలే, కాని నువ్వెక్కువ ఆలోచించకు. ఉన్నమాటంటే ఉలికెక్కువ అని నా మీద విరుచుకు పడతావే? నీ గాడిద నీ ఇష్టం, ఏదైనా చేసుకోపో. సరే సరే, అర్ధరాత్రి మద్దెల దరువని ఎందుకు ఈ గొడవలన్నీ? పడుకో, రేపు ఉదయాన్నే పొలానికి వెళ్ళాలి. సర్లే అని చిరాగ్గానే నిద్రపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం గంగయ్య పొలం సామానంతా గాడిద మీద పెట్టి తనతో పాటు పొలానికి తీసుకుని వెళ్తాడు. ఏదైనా నీకు ఈ గాడిద భలేగా సాయపడుతుంది గంగయ్య. దానికంటూ ఓ గుణం ఉంది కదా, అందుకే అది నాకు ఇలా ఉపయోగపడుతుంది. నిజమే గంగయ్య, ఇది నీ దగ్గర ఉండడం వలన నీ పనులు కాస్త సులువైపోతున్నాయి. ఏం చేద్దాం, నీకు తెలిసిన ఈ విషయం మా ఆవిడకు తెలియడం లేదు. కొన్నిటి విలువ అంత సులువుగా తెలియదులే, దేనికైనా సమయం రావాలి గంగయ్య. నిజమేనేమో. సరే సరే, నాకు కాస్త పనుంది, ఇక నేను వెళ్ళొస్తా సరే, నేను కూడా వెళ్ళొస్తాను మరి అని అక్కడ్నించి వెళ్ళిపోతాడు గంగయ్య. ఇదే విషయాన్ని ఇంటికి వెళ్లి కమలమ్మతో చెప్తాడు. ఊరంతా మెచ్చి మన గాడిదని నువ్వెందుకే తక్కువ చేసి మాట్లాడతావు? మరి గాడిద వలన నాకు పైసా ఉపయోగం లేదు. బర్రెలు కనీసం పాలిస్తాయి, ఎడ్లు పనిచేస్తాయి, ఇదేం చేస్తుంది? పొలం నుంచి వచ్చేటప్పుడు గడ్డి, పరికరాలు ఇవన్నీ ఎవరు మోస్తున్నారు? అదే కదా. అయినా సరే, ఈ గాడిద ఈ ఇంట్లో ఉండడం వలన నాకు చిన్నతనంగానే అనిపిస్తుంది. ఏదో ఒక రోజు దాని విలువ నీకు అర్థం అవుతుందిలే. ఆ రోజు నువ్వు దాని పనితనం ఒప్పుకుంటావు చూడు. అయినా రోజూ నీతో ఉండే వాదనే ఇది. ఆ గాడిద ఎప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోతుందో అప్పటి వరకు నాకు ప్రశాంతత అనేదే ఉండదు అంటూ మరోసారి భార్యాభర్తలిద్దరూ గాడిద విషయంలో గొడవ పడతారు. ఆ మరుసటి రోజు గంగయ్య ఎడ్లను తీసుకుని బయటికి వెళ్తాడు. దారంతా బురద ఉండడంతో ఆ ఎడ్లు అందులో కూరుకుపోతాయి. అయ్యయ్యో, అయ్యో, నా ఎడ్లు బురదలో కూరుకుపోయాయి. ఎవరైనా సాయం చేయండి. అయ్యో, ఎంత పనైంది! అసలు అంతంత బరువు వాటి మీద ఎందుకు పెట్టావు గంగయ్య? అవును, కొంచెం వీటిని చూస్తూ ఉండండి, నేను వెళ్ళి నా గాడిదని తీసుకొస్తాను. అలాగే గంగయ్య, త్వరగా వెళ్ళు అనడంతో గబగబా వెళ్లి గాడిదని తీసుకొనొస్తాడు. ఆ బరువు మొత్తం గాడిద మీద పెడతాడు. అప్పుడు ఎడ్లు సులభంగా పైకొచ్చేస్తాయి. చూడు గంగయ్య, నీకు ఈ గాడిద కష్ట సమయంలో ఎలా ఉపయోగపడుతోందో. అవును, నాకు మొదట్నుంచి ఈ గాడిద తోడుగానే ఉంటూ ఉంది. సరే సరే, దాన్ని జాగ్రత్తగా చూసుకో. అప్పుడప్పుడు మేమడిగితే మాకు కూడా సాయానికి పంపించు. ఓ, మీకెప్పుడు కావాలన్నా వీడు మీకు సాయం చేస్తాడు అని ఇంటికెళ్ళిపోతాడు గంగయ్య. ఇంటికెళ్ళిన తర్వాత తన భార్యతో ఊర్లో జరిగిన విషయం చెప్తాడు. అసలు ఈరోజు ఈ గాడిదే లేకపోతే ఎడ్లు అలానే కూరుకుపోయేవేమో. నా పని సమయానికి అయ్యేది కాదేమో. అబ్బో, ఈరోజు ఆ పనికి రాని గాడిద వలన అంత మేలు జరిగిందా? అవునే, ఊరి వాళ్ళంతా కూడా చాలా ఆశ్చర్యపోయారు. నువ్వెన్నైనా చెప్పవయ్యా, నేను మాత్రం దాని పనితనం ఒప్పుకోను. సరేలే, దానికి నేను గడ్డి వేసి వస్తాను. ఇప్పుడు దానికి అదొక్కటే తక్కువ అని విసుక్కుంటుంది కమలమ్మ. కొద్ది రోజుల తర్వాత ఊర్లో పండగొస్తుంది. దానికోసం ఇంటిపైన వేయడానికి గడ్డి, కట్టెలు అవసరమయ్యాయి. ఊరంతా అవి తెచ్చుకోవడానికి ఇబ్బంది పడ్డారు. అమ్మో, ఆ అడవిలో నుంచి ఇవన్నీ తీసుకురావడం చాలా కష్టమైపోతోంది. అవునవును, అదా ఎడ్ల బండి వెళ్లే మార్గం కూడా కాదు కదా మరి. నిజమే, ఎంతైనా గంగయ్య తెలివైన వాడ్రా. అవునరా, మనం కూడా ఓ గాడిదని పెంచుకుంటే బావుంటుందేమో. నిజమే, ఈసారి అదే పని చేద్దాం అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కమలమ్మకు కూడా ఆ రోజు పని త్వరగా అవుతుంది. ఇక ఆ రోజు రాత్రి అంతా పడుకుంటారు. గాడిద ఒకటే అరుస్తూ ఉంటుంది. అబ్బబ్బా,
అర్ధరాత్రి దాని గొడవేంటో కాస్త వెళ్ళి చూడండి అని అనడంతో గంగయ్య వెళ్ళి చూస్తాడు. అక్కడ వాళ్ళ ఎడ్లను ఎవరో దొంగతనం చేయడం గమనిస్తాడు. గంగయ్య రావడంతో వాళ్ళక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. చూడవే, పనికిరాని గాడిద అన్నావు. ఇప్పుడు ఈ గాడిదే లేకపోతే మన ఎడ్లు ఏమైపోయేవి? ఊరుకోవయ్యా, ఆ గాడిద కాకపోతే ఈ కుక్క అరిచేది. ఈ మాత్రానికేనా? గొప్ప వాటి విలువ ఊరికే తెలియదులే. నీకది గొప్ప కావచ్చు కాని నాకెప్పటికీ కాదు. నిన్న దానివల్లనే కదా నీ పనులు కూడా త్వరగా పూర్తయ్యాయి. నేను గబగబా చేశాను కాబట్టి అయ్యాయి, అంతే. నిజం ఎప్పుడూ ఒప్పుకోవు కదా. ఏదో ఓ రోజు నువ్వే దాని విలువని గుర్తిస్తావు చూడు. హా, అది అయ్యే పని కాదులే అని అంటుంది కమలమ్మ. ఈ మాటలకు పక్కింటి వారు కూడా లేస్తారు. వారికి కూడా ఈ విషయం తెలుస్తుంది. దీంతో వారు, అయ్యో, ఎంత ప్రమాదం తప్పింది. మీ గాడిద ఉండబట్టే మీ ఎడ్లు దక్కాయి. అవునండి, మీ ఎడ్లే కాదు, మా ఇల్లు కూడా సురక్షితంగా ఉంది అంటే మీ గాడిద వల్ని. లేదంటే రేపటి రోజున అదే దొంగ మా ఇంటికి వచ్చేవాడేమో. ఇక మనకి ఏవీ భయం లేదండి. చాలే, దీన్ని నెత్తిన పెట్టుకుంటున్నారా అంతా కలిసి? ఇక వెళ్ళి పడుకోండి. నాకు నిద్ర వస్తుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇలా అది ఎన్ని మంచి పనులు చేసినా కానీ కమలమ్మ మాత్రం లెక్క చేసేది కాదు. ఓ రోజు, ఏవి కమలా, నేను 2 రోజులు పని మీద వేరే ఊరికి వెళ్ళాలి. నేను ఈ ఎడ్లను తీసుకుని వెళ్తాను. సరే వెళ్ళరండి. కానీ ఈ 2 రోజులు నా కోసం ఈ గాడిదని కాస్త జాగ్రత్తగా చూసుకో. దాన్ని కూడా తీసుకువెళ్ళొచ్చు కదా, అది మీకు ప్రియమైన గాడిద కదా. దాంతో నాకిప్పుడు అవసరం లేదే. అనవసరంగా దాన్ని ఇబ్బంది పెట్టడం దేనికని? నా కోసం కొంచెం ఈ 2 రోజులు దాన్ని చూసుకోవే. సర్లే, చూసుకుంటానులే అని చెప్తుంది. చెప్పినట్టుగానే ఇష్టం లేకపోయినా గడ్డి వేస్తుంది. ఆ తర్వాత రోజు కమలమ్మ గడ్డి మోసుకొని వస్తూ పడిపోతుంది. అప్పుడు ఊరివాళ్ళు, అయ్యో కమలమ్మ, ఎందుకింత బరువు మోస్తున్నావు? ఆయన ఊర్లో లేరు కదా, ఇంట్లో పనులు నేనే చేసుకోవాలి కదా. బాలేదానివే, ఆ గాడిదుంది కదా, గడ్డి దానిమీద పెడితే పని సులువు అవుతుంది కదా. అదేం చేస్తుంది? అసలు ఈ గడ్డంతా దానికోసమే. బాలేదానివే, దాని పనే అది కదా. తెలివిగా వ్యవహరించుకోవాలి కమలమ్మ అని గాడిదని వాళ్లే తీసుకొని వచ్చి గడ్డి మొప్పు దానిమీద పెట్టి ఇంటికి పంపిస్తారు. అలా 2 రోజుల్లో దాని విలువ కమలమ్మకు తెలుస్తుంది. ఆ తర్వాత రోజు, కమలా, ఈ 2 రోజులు నీకేవైనా ఇబ్బంది కలిగిందా? అదేమీ లేదండి. నిజానికి నేనే ఈ గాడిదని తప్పుగా అర్థం చేసుకున్నాను. కానీ నాకు దీని విలువ ఇప్పుడే తెలిసింది. ఆహా, ఈ 2 రోజుల్లో నీ జ్ఞానోదయం అయిందన్నమాట. అయినా విషయమేంటో? అది మీకెన్ని పనుల్లో సాయం చేస్తుందో నాకీరోజు అర్థమైందండి. నాకు కూడా అంతే సాయం చేసింది. పోన్లే, ఇప్పటికైనా నీకీ గాడిద విలువేంటో అర్థమైంది. నిజమేనండి, ఇక నుంచి నేను కూడా దీన్ని ప్రేమగానే చూసుకుంటాను అని అంటుంది. ఆ తర్వాత ఊర్లో జాతర జరుగుతుంది. అక్కడ పనుల్లో కూడా గాడిద బాగా సాయం చేస్తుంది. దీంతో ఆ ఊరి పెద్ద, ఈ జాతర పనులన్నీ నీ గాడిద వల్లే త్వరగా పూర్తయ్యాయి గంగయ్య. నీ ఇంటి గాడిద మనందరికీ కూడా మేలు చేసింది. ధన్యవాదాలండి. ఇకపై ఎవరికైనా అవసరం ఉంటే ఈ గాడిదని సాయం కోసం పంపిస్తాం. ఇది మనకే కాదు, ఊరికి కూడా ఉపయోగపడే జంతువే. చాలా మంచి మాట చెప్పావు కమలమ్మ. మీకు చాలా ధన్యవాదాలు. ఈ గాడిదని మేం కూడా ఇక నుంచి జాగ్రత్తగానే చూసుకుంటాం. ఆ మాట అన్నారు, అదే చాలండి అంటుంది కమలమ్మ. ఊరి పెద్ద వెళ్ళిపోతాడు. ఆ తర్వాత, కమలా, చూసావా, గాడిదను పనికిరాందని తక్కువ చేసి చూడటం ఎంత తప్పో. అదే లేకపోతే ఈరోజు ఊరికి కూడా ఇంత మేలు జరిగేది కాదు. నిజమే, ఈ గాడిదే నాకు మంచి పాఠం నేర్పింది. మనం ఏ జీవిని తక్కువగా చూడకూడదని నాకు అర్థమైంది. ఇన్నాళ్లకు నీకు దీని విలువ పూర్తిగా అర్థమైంది. అదే 10,000 అంటాడు గంగయ్య. అప్పట్నుంచి గాడిదని ఆమె కూడా బాగా చూసుకుంటుంది. పనికి రాదనిపించే చిన్నది కూడా సరైన సమయంలో గొప్ప మేలు చేస్తుంది. కాబట్టి ఎవ్వర్నీ, ఏ జీవిని మనం తక్కువగా చూడకూడదు. కోట ఊరిపేట గ్రామంలో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి తన భార్య కుమారి, కూతురు సిరితో కలిసి హాయిగా జీవిస్తూ ఉండేవాడు. ఊరంతా కూడా ఎలాంటి గొడవలు లేకుండా కలిసిమెలిసి జీవిస్తూ ఉండేవారు. ఇక ఆ ఊరికి కొత్తగా వచ్చి ఇల్లు కట్టుకున్న వ్యక్తి సుందరం.
తన ఇంటి గృహప్రవేశానికి ఊరందర్నీ పిలుస్తాడు. ఎంతైనా సుందరం భలే మంచి మనసున్న వాళ్ళ కనిపిస్తున్నాడు కదా. ఊరి పెద్ద గంగాధర్రావు, అవును, నిజమే. చక్కగా ఆప్యాయంగా అందర్నీ పలకరిస్తున్నాడు. అవును, నాకు తెలిసి మన ఊర్లో ఇంత ఘనంగా ఏ వేడుక జరిగినట్లేదు. ఎంతైనా వ్యాపారస్తుడు కదా, ఆ మాత్రం హుందాతనం ఉంటుందిలే. అని ఊరివాళ్లు మాట్లాడుతూ ఉండగా సుందరం అక్కడికొస్తాడు. ఏంటి బయటే నిల్చుని మాట్లాడుకుంటున్నారు? రండి, ఇల్లు చూదురుగాని, లోపలికి వెళ్దాం. ఆ పదండి పదండి వెళ్దాం. ఈమె నా భార్య సుశీల, నా కూతురు పద్మ. నమస్కారమండి. నమస్కారమమ్మా. ఇంటిని చక్కగా అలంకరించారు. ధన్యవాదాలండి. సరే రండి, భోజనాలు చేద్దురుగాని అని అందర్నీ తీసుకుని వెళ్తుంది సుశీల. ఇక అక్కడ గంగాధర్రావు తన స్నేహితుణ్ణి లక్ష్మీనారాయణ గురించి అడుగుతాడు. ఏరా సూరి, లక్ష్మీనారాయణ కనిపించటం లేదు, ఏడి? మీ వాడు ఎప్పుడూ ఆలస్యమే కదా. ఊరుకోరా, ఏదో పని పడుంటుంది, అందుకే ఆలస్యం అయింటుందిలే అని మాట్లాడుతూ ఉండగా లక్ష్మీనారాయణ తన కుటుంబంతో సహా ఆ వేడుకకు వస్తాడు. అయ్యో, ఆలస్యమైందా? పూజా కార్యక్రమాలన్నీ అయిపోయాయా? వచ్చావరా? రారా, ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటున్నాం. సరే, ముందు వెళ్ళి సుందరానికి కనిపించు. సరే, నేను వెళ్ళేసొస్తాను అని తన కూతురు సిరిని, కుమార్ని తీసుకుని సుందరం దగ్గరికి వెళ్తాడు. రండి, ఇంత ఆలస్యంగానా వచ్చేది? ఏదో కొంచెం పొలంలో పనుండి ఆలస్యమైందండి. అవునన్నయ్యా, ఈయనెప్పుడూ ఇంతే, పని పని అంటూ ఉంటారు. ఓన్లేమ్మా, ఇప్పటికైనా వచ్చారు, అదే చాలు. ఈ పాప మీ అమ్మాయేనా? అవునండి, పేరు సిరి. లక్షణంగా ఉంది. నా కూతుర్ది కూడా ఇంచుమించు ఇదే వయసు. స్నేహితుల్లేరని బాధపడుతూ ఉంటుంది. ఎందుకు మామా, నేనున్నానుగా, ఎంచక్కా మేమిద్దరం ఆడుకుంటాము. చాలా మంచిది తల్లి. నా కూతురు ఆ పెరట్లో ఉంది, వెళ్ళి ఆడుకో అని పంపిస్తాడు. వేడుకంతా చాలా ఆనందంగా గడిచిపోతుంది. సిరి మాత్రం పద్మతో ఆడుకొని చాలా ఆలస్యంగా ఇంటికి వెళ్తుంది. ఆ మరుసటి రోజు ఉదయం కుమారి, ఏంటి సిరి, నిన్నంతసేపు ఆ పిల్లతో ఏంటే నీ ఆటలు? పద్మ చాలా మంచిదమ్మా, నాకొక్క రోజులోనే చాలా మంచి స్నేహితురాలైపోయింది. తన దగ్గర ఎన్ని బొమ్మలున్నాయో. సిరి, కొత్త వాళ్ళ దగ్గర అంతసేపు ఉండకూడదు. అబ్బా, పోనీలేవే. ఆ పాపకు కూడా స్నేహితులు లేరంట కదా, కలిసి ఆడుకుని ఉంటారంతే. కూతుర్ని ఒక్క మాట అన్ననివ్వరు కదా. సరేలేండి అని విసుక్కుంటూ లోపలికి వెళ్ళిపోతుంది కుమారి. రోజులు గడుస్తాయి. పద్మ, సిరి మంచి స్నేహితులవుతారు. రోజూ కలిసి ఆడుకుంటూ ఉంటారు. ఓ రోజు సిరి తన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పద్మ తల్లి సుశీల, పద్మ, ఆటలు చాలు, ఇంకరా. సిరి వెళ్ళిపోయిందా? ఇప్పుడే వెళ్ళిపోయిందమ్మా. ఏంటి, నీ మెళ్ళో గొలుసుండాలి కదా, ఏవైంది? అది నేనే తీసి లోపల పెట్టానమ్మా. అవునా, సరే పద చూద్దాం అని వెళ్ళి ఇద్దరూ చూస్తారు. కాని అక్కడ గొలుసుండదు. దీంతో పద్మ కంగారు పడిపోతుంది. ఏవండి, ఇలా రండి, మీ అమ్మాయి గొలుసెక్కడో పడేసింది. అమ్మో అమ్మో అమ్మో, అసలు ఆ గొలుసు ఎంత విలువైందో తెలుసా? ఏంటి, గొలుసు పోవడమేంటి? నిన్నటిదాకా అమ్మాయి మెళ్ళోనే ఉంది కదా. అది తీసి ఇక్కడ పెట్టిందట, ఇప్పుడు కనిపించటం లేదు. నాకు కంగారుగా ఉందండి. పద్మ, బాగా గుర్తు తెచ్చుకోమ్మా. ఇంకా ఎక్కడైనా పెట్టావా? లేదు నాన్నా, నేనిక్కడే పెట్టాను. మళ్ళీ దాన్ని నేను ముట్టుకోలేదు. సరే, ఈ గదిలోకి నువ్వు కాకుండా ఇంకెవరైనా వచ్చారా? నేను సిరి దాగుడు మూతలు ఆడుకున్నప్పుడు సిరిని ఈ గదిలోనే పట్టుకున్నానమ్మా. అయితే సిరే ఈ గొలుసు దొంగలించి ఉంటుంది. చచ్చ, చిన్నపిల్లే, ఏదో మన అమ్మాయితో ఆడుకోడానికొస్తోంది. తనెందుకిలా చేస్తుంది? లేదు. ఆ మీరిలానే వెనకేసుకుని రండి. పిల్లకి లేకపోయినా తల్లికుంటుందేమో బంగారం మీద ఆశ, ఎవరికి తెలుసు? ఇక నువ్వు పుల్లవిరుపు మాటలాపుతావా? మీరేం చేస్తారో నాకు తెలీదండి. నాకు ఆ గొలుసు కావాలి. వెంటనే ఊర్లో పంచాయతీ పెట్టించండి అని సుశీల గట్టిగా చెప్పడంతో సుందరం చేసేదేం లే, ఊరి పెద్ద దగ్గరకు వెళ్లి విషయం చెప్తాడు. విషయం విని గంగాధర్రావు ఆశ్చర్యపోతాడు. చచ్చా, ఏంటయ్యా, ఏం మాట్లాడుతున్నావు? మా నారాయణ పెంపకం అలాంటిది కాదు. కాని మా ఆవిడ ఒప్పుకోవడం లేదండి. అయినా ఒక్కసారి విషయం అడిగి నిర్ధారించుకుంటే మాక్కూడా అనుమానాలు తీరిపోతాయి కదా. చూడండి సుందరం గారు,
మేం 25 నుంచి స్నేహితులం. వాడేంటో వాడి కుటుంబం ఏంటో మాకు తెలీదా? కానీ ఎవరి మనసు ఎప్పుడు మారుతుందో చెప్పలేం కదండి. ఒక్కసారి వారిని పిలిపిస్తే నేనే విషయం తేల్చుకుంటాను. సరే, తప్పు చేయనప్పుడు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. రేపిదే సమయానికి ఇక్కడికి రండి. అని చెప్పి పంపించేస్తాడు గంగాధర్రావు. ఆ మరుసటి రోజు ఇరు కుటుంబ సభ్యులు అక్కడికొస్తారు. గంగాధర్రావు విషయం అంతా చెప్తాడు. ఏంటండి మీరనేది? మా అమ్మాయి ఎందుకలా చేస్తుంది? చేసింది అని అనడం లేదండి, పొరపాటునేమైనా తీసుకొని వెళ్ళిందేమో అని. ఊరుకోండి సుందరం గారు, ఎవరైనా పొరపాటున అలాంటి పనులు చేస్తారా? పోనీ కావాలనే ఏమైనా తీసిందా? ఆ గదిలో మీ అమ్మాయి మా అమ్మాయి తప్ప ఎవ్వరూ లేరు. మా అమ్మాయి గొలుసు ఆమె దొంగతనం చేయదు కదా, అప్పుడు ఇంకెవరు ఉంటారు? అంటే మా అమ్మాయి దొంగతనం చేసిందనా మీ ఉద్దేశం? ఆ మాట ప్రత్యేకంగా చెప్పాలా? మీరు పొరపడుతున్నారండి. మాకంత అవసరం లేదు. అదంతా మాకు తెలీదు. మీకు 2 రోజులు సమయం ఇస్తున్నాం. అప్పట్లోపు తెచ్చారు సరే సరే, లేదంటే అడిగే పద్ధతి వేరేలా ఉంటుంది అని భార్య బిడ్డను తీసుకుని వెళ్ళిపోతాడు సుందరం. లక్ష్మీనారాయణ కుటుంబం బాధతో అక్కడే ఉండిపోతుంది. రే నారాయణ, బాధపడుకురా. నాకు తెలుసురా, మన సిరి అలాంటి తప్పు చేయదని. అవునన్నా, నేనే తప్పు చేయలేదు. నేను పద్మ కేవలం ఆడుకున్నాం అంతే నాన్న, నేనేం చేయలేదు. నాకు తెలుసు తల్లి, నువ్వే తప్పు చేసి ఉండవని. అందుకే చెప్పానే కొత్త వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి అని. చూసావా ఇప్పుడు ఏమైందో? అమ్మా, నేనేమీ చేయలేదమ్మా. ఆ ఇంటికి వెళ్ళొద్దు అంటే విన్నావా? వాళ్ళు డబ్బున్న వాళ్ళు, అవకాశాన్ని బట్టి మాటలు మార్చేస్తూ ఉంటారు. దాన్నేమనకే, పాపం చిన్నపిల్ల, దానికేం తెలుసు? అమ్మా, మీరు బాధపడకండి. మనం ఏ తప్పు చేయనప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు అని సర్ది చెప్పి ఇంటికి పంపించేస్తాడు గంగాధర్రావు. ఈలోపే విషయం ఊరంతా పాకిపోయి తలో మాట అండం మొదలు పెడతారు. 2 రోజుల తర్వాత ఈసారి ఊరి మధ్యలో పంచాయతీ జరుగుతుంది. మీకిచ్చిన గడువు అయిపోయింది. మా గోల్స్ మాకిస్తారా లేదా మమ్మల్ని ఇంటికొచ్చి వెతకమంటారా? నిజంగా దాని గురించి మాకు తెలియదండి. మీ అమ్మాయి కాకుండా మా ఇంటికి ఆ రోజు ఇంకెవ్వరూ రాలేదు. అప్పుడు ఎవరు తీసినట్టు? మీ అమ్మాయి కాదా? మీరు అనవసరంగా మాపై నిందలు వేస్తున్నారు. ఇలా కాదుగాని పదండి, ఇంటికి వెళ్ళి మనమే వెతుకుదాం. ఆగండమ్మా, వాళ్ళే తప్పు చేయలేదని చెప్తున్నారుగా. చేయనప్పుడు భయపడ్డం దేనికి? వెళ్ళి చూస్తే సరిపోతుంది కదా అని బయలుదేరుతూ ఉండగా ఓ పెద్దావిడ పంచాయతీ దగ్గరకొస్తుంది. అయ్యా, మీరు పోగొట్టుకున్న గొలుసు ఇదేనేమో చూడండి. అవ్వా, నీకీ గొలుసెక్కడిది? నేను వీరింట్లో నుంచి బట్టలు ఉతకడానికి తీసుకుని వెళ్ళాను కదా. చెరువు దగ్గర ఉతుకుతూ ఉంటే వాటిలో పరికిణీలో కనిపించింది. నేనే తీసుకొని వెళ్ళి ఇద్దామనుకున్నాను. ఈలోపే ఇదే అయినా అమ్మాయి బల్ల మీద పెట్టిన గొలుసు ఇలా ఎలా? లేదమ్మా, ఇది పరికిణీలో ఉంది. ఒసై పద్మ, బల్ల మీద పెట్టాను అన్నావు కదా. అది అమ్మా, ఏమోనమ్మా, నాకు గుర్తులేదు. పోనీలే, ఎలా అయితేనే గొలుసు దొరికేసింది అని సంతోషంలో ఉంటుంది. అప్పుడు గంగాధర్రావు కోపంతో, చూసారా, మీరు పొరపాటు పట్టం వలన ఎంత పని జరిగిందో. లక్ష్మీనారాయణ గారు, మమ్మల్ని క్షమించండి. ఏదో కంగారులో తెలియక. అమ్మా సిరి, నన్ను క్షమించమ్మా. క్షమించు అని అడిగితే మీరు చేసింది సరిపోతుందా? మా పరువు తిరిగొస్తుందా? అది కాదండి, ఏదో కంగారులో. ఒక్క క్షణం విచక్షణతో ఆలోచిస్తే ఇలా పొరపాట్లు జరగవండి. నిజమేంటో తెలుసుకోకుండా ఇలా నిందలు వేయడం ఇంకా పెద్ద పొరపాటు అని బాధతో తన కుటుంబాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లక్ష్మీనారాయణ. నిజమేంటో తెలియకుండా పొరపాటున కూడా ఒకరిపై నిందలు వేయడం వారి జీవితంలోనే చెరిగిపోని మచ్చలా మిగిలిపోతుంది.